ఈరోజు మీ అందరి కోసం ఈస్టు, మైదా పిండి, ఓవెను ఇవేమీ లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే హెల్తీగా పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని అందులో పావు కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ చక్కెర, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1/2 టీ స్పూన్ వంట సోడా, అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ పిండిని చపాతి ముద్దలాగా దడుపుకోవాలి. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసి ఈ పిండిని కనీసం 4 గంటలైనా రెస్ట్ ఇవ్వాలి. 4 గంటలకి ఈ పిండి కొద్దిగా పొంగుతుంది. ఇందులో ఉన్న ఎయిర్ అంతా తీసేసి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని చపాతీ కర్రతోటి మనకి ఎంత సైజు పిజ్జా కావాలి అంత సైజు పిజ్జాని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోర్క్ స్పూన్ తోటి పిజ్జా మొత్తం కూడా రంధ్రాలు చేసేయాలి. స్టవ్ పైన పెనం పెట్టి మనం ఇంతకుముందు రెడీ చేసిన పిజ్జాని వేసి 2 వైపులా లైట్గా కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ పిజ్జా పైన పిజ్జా సాస్ వేసుకోవాలి. ఇలాంటి సాస్ లేని వాళ్ళు టమాటో సాస్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన క్యాప్సికము, ఆనియను, కార్ను ఇవన్నీ వేసుకొని పైన చీజ్ వేసుకోవాలి. ఈ చీజ్ని కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ప్యాన్లో ఒక స్టాండ్ పెట్టి దానిపైన పిజ్జాని పెట్టుకొని స్టవ్ని స్లో ఫ్లేమ్ మీద పెట్టి కనీసం మనం 10 నిమిషాలు బేక్ చేస్తే మనకు పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం ఇంట్లోనే హెల్తీగా పిజ్జాని అయితే తయారు చేసుకోవచ్చు. ఈ పిజ్జా పైన ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది.